ఏంటి గెటప్ అంతా తీసేసావేంటి? శాంపిల్స్ కాల్ చేశాం కదా బేబీ, ఇంకెందుకా గెటప్పు? అసలే వేసం కాలు ఉక్కపూసి చచ్చిపోతున్నాను. హలో మేడం, నేను కానిస్టేబుల్ భాస్కర్ని మాట్లాడుతున్నాను మేడం. మేడం, మీరు మా సిఐ శంకర్ సార్ చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఒక కన్నేసుంచమన్నారు కదా. ఈరోజు భూమి తన భర్తతో కలిసి స్టేషన్కొచ్చింది. ఎందుకు? డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకొచ్చి శంకర్ గారికిచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నావు? శాంపిల్ నేను కాల్ చేశాను కదా, అది లేస్తూ. లేదు మేడం, నా కళ్లతో నేను చూశాను మేడం. అందుకే మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తున్నాను. నేనుంటాను మేడం, మళ్ళీ ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏమైంది మమ్మీ? నిన్ను చూస్తుంటే వినకూడని వార్త ఏదో విన్నట్టున్నావు. మనవాళ్లు భూమి దగ్గర డిఎన్ఏ శాంపుల్ తీసుకున్నారు కదా, దాన్ని తగలపెట్టేశాం కదా. మరి కానిస్టేబుల్ ఏంటి భూమి అక్కడికొచ్చి సిఏ శంకర్కి నా డిఎన్ఏ శాంపిల్ ఇచ్చిందని చెప్తున్నాడు? అయినా నువ్వింత జాగ్రత్త పడుతున్నా నీ వెనక ఇంత ఎలా జరుగుతుంది మమ్మీ? డిఎన్ఏ శాంపుల్ సిఐకిచ్చిందంటే నెక్స్ట్ ఏం చేస్తుందో అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏది నిజం, ఏదవద్దు? నేను కాల్ చేసిన శాంపుల్ నిజమా, లేక అది అక్కడిచ్చిన శాంపుల్ నిజమా? రింగ్ అవుతుంది, ఎత్తట్లేదేంటి? మమ్మీ, వీరాళ్ళే వీరాళ్ళ వీరాళ్ళ ఉయ్యాళ్ళ వీరాళ్ళ ఉయ్యాళ్ళ సుబ్రహ్మణ్యం. హాయ్ పిన్ని, ఏంటి ఫోన్ చేస్తున్నావు? గుర్తొచ్చానా? చూడాలనిపించిందా? వచ్చేసాగా, చూసుకో. నువ్వు నా గుర్తుకు రావడమేంటి? నిజమేలి, నిన్నసలు మర్చిపోనిస్తేగా. నార్మల్ అయినా నీ దగ్గర్నుంచి మా వాళ్ళొచ్చి